స్వీటు ఎప్పుడూ ఒకేలాగా కాదు. అప్పుడప్పుడు కూడా మనం ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్‌గా ఉంటది. మనకి స్వీట్ తినాలనుకునేటప్పుడు కూడా సేమియా పాయసం కంటే ఈ స్వీట్ తయారు చేశాను. చాలా చాలా బావుంటది. మీరు కూడా ఒక్కసారి చూసి ట్రై చేయండి. చిలకడ దుంపలు ఉంటాయి కదా! అవి ఒక పావు కిలో తీసుకోండి. ఓ 2 స్పూన్లు షుగరు, డ్రై ఫ్రూట్స్, ఒక హాఫ్ ముక్క కొబ్బరి ముక్క, మిల్క్ క్రీము, ఒక గ్లాస్ పాలు కూడా తీసుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా తీసుకోవాలి. ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిలకడ దుంపలంతా పైన తొక్క అంతా ఇలా తీసేయాలి. తీసేసి ఇలాగ తురుముకోవాలి. మిక్సీలో వేస్తే చాలా బాగా రావట్లేదు. మనము చేయితోటే ఇలాగ తురుముకోవాలి. ఇలా తురుముకున్నదంతా ఒక పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలోని ఇప్పుడు తురుముకున్న తర్వాత ఇలా కొంచెం బ్లాక్ అయిపోతుంది. వెంటనే మనం చేసుకుంటే తెల్లగా ఉంటుంది. లేదా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే ఇలాగ కలర్ మారిపోతుంటుంది. ఇది కొంచెం నెయ్యిలో వేగిన తర్వాత ఒక గ్లాస్ మిల్క్ వేసుకోవాలి. మీకు ఎంత మిల్క్ నచ్చితే అంత మిల్క్ వేసుకోండి. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఎక్కువ బాయిల్ అయ్యే అవసరం లేదు. ఇలా బాయిల్ అయిన తర్వాత చూసారా పైన ఇప్పుడు ఒక హాఫ్ కప్పు కొబ్బరి పొడినే ఉంటే వేసుకోండి. లేదంటే పచ్చి కొబ్బరి నేను వేసుకున్నాను. ఇలా పచ్చి కొబ్బరితోటి కూడా ఇలా కలుపుకోవచ్చు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా స్వీట్కి ఎక్కువ కాదు చిటికెడు సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2-3 స్పూన్లు షుగర్ ఎక్కువ పట్టదు. స్వీట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా 2-3 స్పూన్లు షుగర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే కొంచెం వేసుకోండి. మిల్క్ క్రీమ్ కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మిల్క్ క్రీమ్ వల్ల ఒక 2 స్పూన్లు పడినంత వరకు మిల్క్ క్రీమ్ కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా లైట్గా కలుపుకోండి. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది. దించే ముందు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. ఈ చిలకడ దుంపలు స్వీట్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాదు, అప్పుడప్పుడు కూడా ఇలా మనము స్వీట్ తయారు చేసుకుంటే ఫుల్ డ్రై ఫ్రూట్స్ తోటి చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇలా చూసి ఈ స్వీట్ని తయారు చేయండి. పర్ఫెక్ట్ కొలతలతో నేను చెప్పాను. ఆ విధంగా మీరు తయారు చేస్తే స్వీట్ మీకు బాగా కుదురుతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి